నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బీఆర్ఎస్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12:50 కన్నుమూశారండి. ఈ మేరకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గంటసేపు శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేశాక కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్పై ఉంచి చికిత్స ఆరంభించారు. సుదీర్ఘకాలం స్పృహలో లేకపోవడం వల్ల ఆయనలో నాడి సంబంధిత స్పందన కనిపించలేదని వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగినట్లు పరీక్షల్లో కనిపించారండి. 5 రోజుల అనంతరం ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈయన ప్రస్తుతం చాలా ఉన్నారండి. ఈయన గురించి మనం చూసుకోవాలంటే 1974 అండి. 1974లో వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో 1974 ఆగస్టు 6న రైతు కుటుంబంలో జన్మించారండి. ఈయన రాజకీయాల్లో అంచెలువంచెలుగా ఎదిగారు. మంచి వ్యక్తి, స్వామ్యుడు. ఎవరిని కూడా విమర్శపరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు, ఎవరి జోలికి పోని మంచి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. బీఆర్ఎస్లో ఇట్లాంటి నాయకుడు కోల్పోవడం కూడా బీఆర్ఎస్కు నష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఈయన రాజకీయాలు అంచెలంచెలుగా ఎదిగారు. ఎందుకంటే 1974 వరంగల్ జిల్లాలో పుట్టిన ఆయన అంచెలు వెదిలే ఇంటర్మీడియట్లోనే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఏలో పనిచేశారు. అనంతరం గ్రామ మండల స్థాయిలో కాంగ్రెస్ యువజన విభాగానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారండి సుదర్శన్ రెడ్డి గారు. తర్వాత నల్లబెల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దుగ్గోడి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1998లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2001లో టిఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో చేరారండి. ఆయన 2001లో జడ్పీటీసీగా గెలిచారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారండి మన సుదర్శన్ రెడ్డి గారు. ఆయన ఇంకా చూసుకుంటా పోతే సుదర్శన్ రెడ్డి గారు చూసుకుంటే ఆయన చాలా ఎదిగిన వ్యక్తి అండి. ఆయన అట్లాంటి సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోవడం అంటే చాలా విచారకరం అండి. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. పరిస్థితి రాను రాను చాలా కన్నీరు మున్నీరు అయ్యారు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన నల్లబెల్లికి తరలించారు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారి దగ్గరుండి ఆయన సంతాపాలు చేశారండి. హరీష్ రావు గారు అట్లా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారండి. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం కూడా జరిగింది. అలాగే ఆయన మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. పెద్ద సుదర్శన్ రెడ్డికి భార్య, 2 పిల్లలు ఉన్నారండి. కానీ చిన్న వయసులోనే, అంటే ఇంచుమించు చిన్న వయసే గుండె నొప్పి రావడంతో చనిపోవడంతో చాలా విచారకరం. ఎందుకంటే మంచి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో అంచెలువెంచెలుగా ఎదిగి 2001లో టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా చేరినలే అండి. కాబట్టి ఈయన చాలా ఈ పరిస్థితి ఏమి అని అంటే ఆయనకు ఇట్లా ఈ ఆర్డర్ రావడం, అట్లాగే హనుమకొండలో ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే స్థానిక ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ కాకపోతే పెద్ద హాస్పిటల్కి తీసుకుపోతే సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చేశారు కానీ అవ్వలేదు. గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారండి. ఒక రైతు కుటుంబంలో పుట్టి అంత స్థాయికి ఎదిగాడు అంటే చూడండి, చాలా ఎదిగాడు. ఆయన రాజకీయంలో చూసుకుంటా పోతే 2004లో పొత్తులో భాగంగా నర్సంపేట స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా కె లక్ష్మారెడ్డి పోటీ చేయగా ఆయన విజయానికి పెద్ద సుదర్శన్ రెడ్డి కృషి చేశారు.
2004 డిసెంబర్లో టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్గా నియమితులయ్యారు. 2005లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రేవు ప్రకాష్ రెడ్డి పోటీ చేయగా ఆయన గెలుపు కోసం కృషి చేశారు. పెద్ద సుదర్శన్ రెడ్డి 2013 వరకు టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం కూడా వహించారండి. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జి పార్టీ జిల్లా అధ్యక్షుల బాధ్యతలు కేసీఆర్ నిర్ణయించడంతో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. 2013లో జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు టి రవీంద్రరావుకు అప్పగించడంతో పెద్ద సుదర్శన్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. 2014 ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా పనిచేశారు. ఆయనకు 2018 ఎన్నికల్లో నర్సంపేట నుంచి అవకాశం దక్కింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023లో మళ్ళీ నర్సంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారండి. ఈయన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చురుకుగా పాల్గొన్నట్టు కూడా మనకు తెలుస్తుందండి. ఎందుకంటే ఈయన మనకు సుదర్శన్ రెడ్డి గారు చాలా చురుకుగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే పెళ్లి కూడా లేట్ వయసులో పెళ్లి చేసుకున్నాడు ఆయన. తెలంగాణ వచ్చేంత వరకు మ్యారేజ్ చేసుకోను అనేది కూడా తెలిసింది. కాబట్టి పెద్ద సుదర్శన్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితం సామాన్య కుటుంబంలో చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారండి. కాంగ్రెస్ పార్టీలో అంచెలువెంచెలుగా ఎదిగి 2001లో టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో చేరి అక్కడ జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయంగా సాధించారు. 2023 ఎలక్షన్లో ఓడిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే దీని మీద కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చాలా బాధలో ఉన్నారు, బాధపడినారు కూడా. ఎందుకంటే ఇట్లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టమే. ఎందుకంటే ఈయన సౌమ్యుడు, ఒకరి జోలికి పోడు, మంచి వ్యక్తి కూడా సుదర్శన్ రెడ్డి గారు. ఎందుకంటే అంచెలు వెదిగి పేద కుటుంబంలో పుట్టి రాజకీయంలో ఉండి అంచెలుగా వెదిగి ఆ స్థాయికి వచ్చాడు సుదర్శన్ రెడ్డి గారు. కానీ అతనుకు యశోద హాస్పిటల్లో కూడా అన్ని విధాలు చూశారు కానీ పరిస్థితి మితిమించడంతో ఆయన చనిపోవడం కూడా జరిగిందండి. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మనం చూసుకుంటా పోతే మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఆయన చనిపోవడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులకు ఇది ఒక నష్టం. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయన చూస్తే ఈ అంతిమయాత్రలో చాలామంది అందరూ పాల్గొన్నారు. కేసీఆర్ గారు పాల్గొన్నారు, అందరూ కూడా పాల్గొన్నారు. ఈయన మీద ఇంకోటి కూడా ఉంది. ఏమనంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు పెళ్లి వద్దని శపథం చేసి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వివాహం వెనుక కూడా చాలా కథ ఉంది. ఎందుకంటే ఆయన చనిపోవడం కూడా తెలంగాణలో ఉండే రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మన తెలంగాణ మలదేశ ఉద్యమంలో ఈయన వివాహం వెనుక కూడా తెలంగాణ ఉద్యమంలో ఈయన చాలా కీలక పాత్ర పోషించాడండి. ఆయన వివాహం ఎన్నుకున్న ఆసక్తికర కథనం కూడా అంతే. ఆయన లేటు వయసులో పెళ్లి చేసుకున్నారు. దాని వెనుక ఒక కారణం ఉంది. తెలంగాణ మలదేశ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయంతో అప్పట్లో తీవ్ర సంచలనం కూడా సృష్టించింది. ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను గుండెల్లో రేల్చుకున్న పెద్ద సుదర్శన్ రెడ్డి ఉద్యమ సమయంలో ఒక కఠినమైన శబ్దం చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు తాను పెళ్లిపీట నెక్కనని, 7 ఏళ్ల పాటు బ్రహ్మచర్యలు పాటిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అనుకున్నట్లుగానే ఉద్యమ వేడి తగ్గే వరకు, ప్రత్యేక రాష్ట్రం స్వప్నం నెరవేరే దిశగా అడుగులు పడే వరకు ఆయన వివాహానికి దూరంగా ఉండిపోయారు. అందుకని లేటు వయసులోనే పెళ్లి చేసుకున్నారు సుదర్శన్ రెడ్డి గారు. కానీ ఈ సుదర్శన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఈయన లోటు అనేది బాగా కనిపిస్తుంది. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ సంతాపం ప్రకటించారు. ఇట్లాంటి నాయకుని కోల్పోవడం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి నాయకుని కోల్పోవడం కూడా తెలంగాణకు కూడా
కొంచెం నష్టంగానే, ఎందుకంటే రాజకీయాల్లో చాలామంది ఉంటారు, కానీ ఇట్లాంటి నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు అంటే నాయకుడు తెలంగాణలో అరుదైన దృశ్యం. ఈ కొంతమందిలో ఈయన ఒకడు. సౌమ్యుడు, ఒకరిని యథాచగా కానీ ఒకరిని ఇష్ట ప్రకారం మాట్లాడడం కానీ అట్లా ఉండదు. ఆయన ప్రజలకు మంచి చేసుకుంటూ ఎదిగిన వ్యక్తిగా, మంచి పేరున్న వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి గారు నిలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.